హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఉప్పల్ బాలుకి అన్ఫేర్ జరిగింది, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు వచ్చేసి ఉప్పల్ బాలు కనుక బిగ్ బాస్కి వెళ్తే సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు అని నవదీప్ గారు అయితే చెప్పారు. ఇప్పుడు ఉప్పల్ బాలు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాడు, ప్రజలు నన్ను ఇలా అనుకుంటున్నారు, ఉప్పల్ బాలు కొంచెం తేడా, లేకుంటే ఇలా వీడియోస్ చేస్తాడు, ఇది అది అని. నేను అది కాదు, నేనేంటో నిరూపించుకోవాలంటే ఇక్కడ బిగ్ బాస్కి వెళ్తే నిరూపించుకోగలను అని వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పాడు. అంతేకాదు, నా ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు నన్ను బిగ్ బాస్లో చూడాలని, చాలా మెసేజెస్ వచ్చాయి అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మీరు ఏ వీడియో కింద చూసినా ఉప్పల్ బాలు అని ఉంటాయి, ఉప్పల్ బాలు బిగ్ బాస్లో ఉండాలి అని. ఎందుకంటే తను ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. అలాంటి వాళ్ళు ఒకవేళ బిగ్ బాస్లో ఉంటే తను ఏం చేస్తాడు, ఎలా అందరితో ఉంటాడు అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. జనాలు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, టీఆర్పీ వస్తుంది, చాలా బాగుండేది. కానీ అతన్ని తీసుకోకుండా రిజెక్ట్ చేయడమే కాదు, అవమానించారు. రిజెక్ట్ చేయడం ఓకే, అవమానించడం నాట్ ఓకే. అతను ఏం చెప్తున్నాడు, ఇలా ఉంది కదా, నేను బిగ్ బాస్కి వెళ్తే నన్ను నిరూపించుకుంటా, నన్ను పంపించండి అంటే నీ ఇమేజ్ కరెక్షన్ కోసమా అన్నారు. ఒకప్పుడు సంజన గారు ఏం చెప్పారంటే, ఇలా నేను ఒక కేసులో ఇదైంది, దాన్ని నేను నిరూపించుకోవడానికి ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చాను. అందరికీ అప్పుడు టీవీలో కూడా చెప్పారు, కానీ ఎవరు దాన్ని ఎక్కువగా చూడలేదు. కాబట్టి ఇప్పుడు ఈ బిగ్ బాస్కి వచ్చి నేను ఇది కాదు ఇది అని నిరూపించుకోవడానికి నేను బిగ్ బాస్కి వచ్చానంటే సంజన గారిని తీసుకున్నారు. సంజన గారిని అనే కాదు, చాలామందిని తీసుకున్నారు. ఇంకా ఎవరైతే స్కాములు చేశారో, ఇక్కడ సంజన గారు స్కామ్ చేశారని కాదు, ఆవిడ మీద అలా ఎలిగేషన్ వచ్చింది, అది కాదు అని నిరూపించుకోవడానికి నేను వచ్చానని ఆవిడ చెప్పారు. అలా చెప్తున్నా అంతే. ఇంకొంతమంది ఎవరైతే స్కాముల్లో ఇరుక్కున్నారో వాళ్ళు కూడా వచ్చారు, మేము ఇది కాదు అని నిరూపించుకోవడానికి. ఎక్కువ మంది బిగ్ బాస్కి వాళ్ళే వస్తుంటారు. ఏదన్నా స్కాముల్లో కానీ, కొంచెం ఏదన్నా గలాటల్లో పర్సనల్గా కానీ ఉంటే మేము ఇది కాదు, ఇలా జరిగింది అని చెప్పుకోవడానికి ఎక్కువ మంది బిగ్ బాస్కి వస్తూ ఉంటారు. అలానే ఉప్పల్ బాలు కూడా వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ వీళ్ళేమో ముగ్గురు రెడ్ ఇచ్చి పంపించేశారు, అవమానించి. నిన్ను పంపిస్తే సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టంటే, చాలామందిని అయితే ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళని, ఇంకా చాలా ఉన్నాయి, అవి చెప్పకూడదు, వాళ్ళందరినీ బిగ్ బాస్లోకి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? అప్పుడు మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు సెలబ్రిటీస్ని తీసుకున్నప్పుడు? ఇప్పుడు ఉప్పల్ బాలు వెళ్తే ఏం తగ్గుతుంది బిగ్ బాస్ సీజన్ 10లో? అతని వల్ల ఇంకా టీఆర్పీనే వస్తుంది, ఏం కాదు. ఇంకా ఇంకోటి, అతన్ని రిజెక్ట్ చేసినప్పుడు కూడా అతన్ని శ్రీముఖి అడిగితే పర్వాలేదు, నేను ఈ సీజన్ 9 కాకపోతే సీజన్ 10 ట్రై చేస్తా, సీజన్ 11 ట్రై చేస్తా, మీరు ఏదైతే నన్ను అనుకుంటున్నారో అది నేను బయటే మార్చుకొని కావాలంటే బిగ్ బాస్లో అడుగు పెడతా అని చెప్పాడు. సిక్స్ ప్యాక్ కూడా చేస్తా కావాలంటే అని. ఈయన నవదీప్ గారు 6 ప్యాక్ ట్రై చేయి, బాగుంటుంది, అలాంటి వీడియోస్ చేయంటే. ఇప్పుడు చేస్తుంది ఆయన ఏవైతే ఉన్నాయో అవి ఫన్ వీడియోసే. ఒకప్పుడు అలాంటి వీడియోస్ చేశాడు, కానీ ఇప్పుడు మంచి వీడియోసే చేస్తున్నాడు. ఆల్రెడీ నేను చెప్పా, 2 సార్లు రెస్పెక్ట్ పెరిగింది ఉప్పల్ బాలు మీద అని. ఎందుకంటే తను ఏదైతే వీడియోస్ చేస్తున్నాడో తన ఫ్యామిలీ కోసం చేస్తున్నాడు. అతను ఆల్రెడీ తనే చెప్పాడు, నన్ను ఏమన్నా అనుకోండి, నన్ను ఎంతన్నా ట్రోల్ చేసుకోండి, నాకు డబ్బులు కావాలి నా ఫ్యామిలీని పోషించుకోవడానికి, అందుకే నేను ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నా, నాకు ఎంత డబ్బులు వచ్చినా ఎక్కువ శాతం నేను నా ఫ్యామిలీకే ఇస్తా, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అని చెప్పాడు. నన్ను ఎంతమంది అన్నా ట్రోల్ చేసుకున్నా నేను పట్టించుకోను అని, నాకు డబ్బులు కావాలి అని. ఇంకోటి వచ్చి, అందరూ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నా అతనైతే బెట్టింగ్ ప్రమోషన్ చేయలేదు, నేను చేయను అని చెప్పాడు. ఇలా 2 సిచ్యువేషన్లో నాకు రెస్పెక్ట్ పెరిగింది. ఇప్పుడు వీడియోస్ కూడా బాగానే చేస్తున్నాడు. ఒకప్పుడు చేసిన దాన్ని ఇప్పుడు పట్టుకొని వచ్చి అవమానించడం చాలా తప్పు, అన్ఫేర్ అయితే జరిగింది.